అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఎన్నికలతో పాటు ఆంధ్ర నుంచి యొక్క శాసనసభ జరుగుతున్న ఏలూరు పట్టణ గౌడ ఆత్మీయ సంస్కృతి కార్యకర్తలారా, బలహీన వర్గాల నాయకులారా, ఇటు జనసేన, తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ నాయకులందరూ కూడా విమర్శిస్తున్నారు. ఈరోజు జరుగుతున్న రాష్ట్ర ఎన్నికలలో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క అరాచక రాజకీయాలు, అవినీతి రాజ్యాన్ని, పోలీసు వ్యవస్థను పెట్టుకుని ప్రతి బలహీన వర్గాల్ని రాజకీయంగా, సామాజికంగా అనేక కుట్ర కేసులు పెట్టి అవమానపరిచిన వైఎస్ఆర్ పార్టీని అంతమందించమని చెప్తాం. 56 కార్పొరేషన్, బలహీన వర్గాల కార్పొరేషన్లు పెట్టి కుర్చీలు, నిధులు లేని అవమానించిన జగన్మోహన్ రెడ్డిని కొనసాగించడానికి అలాగే షెడ్యూల్ కులాల సబ్లాన్స్ చట్టాన్ని కూడా ఎత్తివేసి ధనికుడికి, పేదవాడికి సంబంధించిన వ్యత్యాసాన్ని కూడా సరిచేయలేని ఒక ముఖ్యమంత్రి రాష్ట్రానికి అర్హుడు కాదనే మాటను చెప్పడానికి ఏ ప్రభుత్వం కూడా కొనసాగడానికి ఈ రాష్ట్రంలో బలహీన వర్గాలు కానీ, షెడ్యూల్ కొనాటి కానీ ఒప్పుకో జాలం అని చెప్పడానికి నేను చెప్పడం. ఈవేళ అందరికీ నవరత్నాల పేరిట పేదవాడికి, ధనికుడికి వ్యత్యాసం లేకుండా ఇచ్చి ఆ గ్యాప్ను అలాగే కొనసాగించడం అనేది ఒక రాజ్యాంగ వ్యవస్థకి వడ్డలి పెట్టుగా భావిస్తాం. ఈనాడు చెప్తా ఉన్నాం, ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి, భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, జనసేన పార్టీ కూటమి ద్వారా రాష్ట్రంలో జరుగుతున్న అరాచక రాజకీయాలకి అడ్డుకట్టాలని, ప్రజా ప్రభుత్వాలు న్యాయ వ్యవస్థని, రాజ్యాంగాన్ని గౌరవించే వ్యవస్థలు ఈ రాష్ట్రంలో పరిపాలన చేయాలని, దానికి అనుకూలంగా ఈవేళ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రాష్ట్ర ఎన్నికలు జరుగుతున్న సందర్భంగా ఇటు తెలుగుదేశం అభ్యర్థులు కానీ, జనసేన అభ్యర్థులు కానీ, భారతీయ జనతా పార్టీ కుటుంబంలో ఉన్న అభ్యర్థులు కానీ, ఇటు అసెంబ్లీ, పార్లమెంట్ అభ్యర్థులందరూ కూడా గెలిపించవలసిందిగా కోరుకుంటాం. ఈనాడు ఏలూరు పట్టణంలో జరుగుతున్న ఈ సభలో సంటి ఏదైతే రాధాకృష్ణ గారు, మరేంటి రాధాకృష్ణ గారు పోటీ చేస్తున్నారో వారికి మద్దతుగా ఈ ఏలూరు పట్టణం సహకరించడానికి సిద్ధమైనందుకు వారికి కూడా హృదయపూర్వక అభినందిస్తాం. అదే కాదు, ఏలూరు పార్లమెంట్ సంబంధించిన మహేష్ యాదవ్ గారిని కూడా పార్లమెంట్ అభ్యర్థిగా గెలిపిస్తానని మాట ఇచ్చినందుకు వారికి కూడా హృదయపూర్వక అభినందనలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.